హాయ్ వెల్కమ్ టు హోమ్ డెలిషియస్ డిష్. ఇవాళ స్పెషల్ వచ్చేసేసి మన పాతకాలం నాటి కొబ్బరన్నం. ఇది 3 తరాల నాటి కొబ్బరన్నం పద్ధతి అండి. ఇది మా అమ్మమ్మకి వాళ్ళ నాన్నగారు నేర్పించిన కొబ్బరన్నం. ఇప్పుడు మా అమ్మ నాకు ఇది నేర్పిస్తుంది. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మన అమ్మమ్మల తాతల కాలం నాటి కొబ్బరన్నం ఇది. దానికి కావాల్సిన పదార్థాలు మేమైతే 3 కొబ్బరికాయలు తీసుకున్నాము. వాటిని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ గొండి మీకు చూపించిన విధంగా ఇక్కడ ఆల్రెడీ మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. పేస్ట్ అనేది ఇలా మెత్తగా రావాలి. వీటిని మనము గోరువెచ్చటి వేడి నీళ్ళు కాచుకొని ఆ వేడి నీళ్ళలో మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని దాంట్లో కలిపేసేయాలి. ఈ విధంగా మేము కోసుకున్న ముక్కలన్నిటిని ఇట్లా మిక్సీ వేసుకొని వీటిలో కలిపి వేసుకున్నాము. ఈ విధంగా మిక్సీ వేసుకున్న దాన్ని వాటర్లో కలుపుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ వేసుకోవాలి. దానికి కూడా ఇలానే మెత్తగా వచ్చేలాగా మనం కొంచెం వాటర్ కలుపుకొని మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేస్ట్ని కూడా మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో కలుపుకున్నాం కదండి కొబ్బరి పేస్ట్ని, దాన్ని కూడా దీంట్లో వేసి వాటర్లో కలుపుకోవాలి. మొత్తం కొబ్బరి ముక్కలు మిక్సీ వేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్లో కలుపుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇట్లా స్పూన్తో మొత్తాన్ని కలుపుకోవాలి. వాటర్లో మొత్తం కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత 3 కొబ్బరికాయలకి 3 లోటాలు బియ్యం తీసుకున్నారు మా మదర్ వచ్చి. ఇదిగోండి మేము ఆల్రెడీ కొలిసి పెట్టుకున్నాము. మా చేతిలో ఉన్న లోటా ఉంది కదా, ఆ లోటాతో 3 లోటాలు బియ్యం కొలుసుకున్నాము. ఇక్కడ మేము రైస్ని కడిగి పక్కన పెట్టేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ మనము కొబ్బరిని మిక్సీ వేసుకొని మనం ఎసరగా పెట్టుకునే వాటర్లోనే మనం ఈ కొబ్బరిని కలుపుకున్నాం కదండి. ఇవే మనం ఎసరకు కావాల్సిన వాటర్ కింద యూజ్ చేస్తాము. ఈ కొబ్బరి పాలను మనం పిండుకోవాలి. ఈ విధంగా పల్చటి క్లాత్, సిల్క్ క్లాత్ యూజ్ చేసామండి మేము. ఇట్లా వేసుకొని ఒక బౌల్ తీసుకొని దానిపైన క్లాత్ ఇలా కట్టుకొని కొబ్బరి పాలను ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చిన కొబ్బరి పిప్పు ఉంది కదండి, ఆ పిప్పిని మనం గట్టిగా పిండాలి. అప్పుడు దానిలో ఉన్న రసం అంతా కిందకి వచ్చేస్తుంది. కొబ్బరి పాలు చిక్కగా బాగుంటాయండి. ఇదిగోండి ఈ విధంగా మనం కొబ్బరిని అనేది పిండుకోవాలి. ఈ విధంగా మనం అంతా పిండుకోవాలి. మేము 3 కొబ్బరికాయలని మిక్సీ వేసుకున్నాం కదా, వాటన్నిటిని పిండుకోగా వచ్చిన పాలండి కొబ్బరి పాలు ఇవి మనం ఆల్రెడీ గోరువెచ్చటి నీళ్ళలో ఎసరు కింద గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాం కదా, ఆ నీళ్ళల్లోనే ఈ కొబ్బరిని పిండుకున్నాం కదా. ఇదిగోండి పిప్పు అంతా తీసేసాము. ఇది మనం పడేసుకోవటమే, దీనివల్ల ఉపయోగం లేదు. లేకపోతే కనుక ఎవరికైనా గేదెలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వాటికి పెట్టుకోవచ్చు. ఇదిగోండి మేము ఈ లోటాతో 3 లోటాలు రైస్ తీసుకున్నాము. దీనికి కొలత కొబ్బరి పాలు అనేవి లోటా రైస్కి వచ్చేసేసి 2 లోటాల కొబ్బరి పాలు పోసుకున్నాము. అందుకని మేము 3 లోటాలు రైస్ తీసుకున్నాం కాబట్టి 6 లోటాల కొబ్బరి పాలు పోసుకున్నాము. కొంచెం రైస్ మెత్తగా రావడం కోసం మేము 2 లోటాల చొప్పున పోసుకున్నాము 1 లోటా రైస్కి వచ్చి. అదేవిధంగా మీరు కొంచెం పొడిగా రావాలి అనుకుంటే 1 లోటా రైస్కి వచ్చేసేసి 1.5 లోటా కొబ్బరి పాలు పోసుకుంటే సరిపోతుంది. మేమైతే దీన్ని ఎట్లానే పిలుస్తామండి, లోటా లోటా అని పిలుస్తాము. మీరు ఎలా పిలుస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా మనకు కొంచెం పాలు సరిపోకపోతే కొబ్బరి పాలు, మిగతా పిప్పిని కూడా కొంచెం గోరువెచ్చటి వాటర్ పోసుకొని ఈ విధంగా క్లాత్లో వేసుకొని మిగతా దాన్ని కూడా మనం పిండుకుంటే కొంచెం పాలు వస్తాయి. మనకు పాలు తక్కువైనప్పుడు ఈ విధంగా చేసి మనం మిగతా పాలను దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం కొబ్బరికాయ కొట్టుకున్న వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని కూడా దీంట్లో పోసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం పిండుకున్న కొబ్బరి పాలన్నిటిని మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, 3 లోటాల బియ్యంలో 6 లోటాల పాలు అనేవి ఈ విధంగా పోసేసుకున్నాము. వాటిలో మనము యాలకులు, లవంగాయలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. 10 యాలకులు, 10 లవంగాయలు, దాల్చిన చెక్క 10 ముక్కలు దీంట్లో వేసుకోవాలి. చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు అండి, చిన్న చిన్నవి వేసుకోవాలి. యాలకులు వచ్చేసేసి ఈ విధంగా కొంచెం చీల్చుకొని వాటిని దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి దాల్చిన చెక్క మాకు ఈ సైజులో ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా 10 ముక్కలుగా చేసుకొని ఇప్పుడు మనం రైస్ అని పాలు కలిపేసుకున్నాం కదండి, వాటిలో ఇవి కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మీకు చిన్న టిప్ ఏంటంటే, ఇదివరకు కొబ్బరికాయలు అనేవి చాలా టేస్ట్గా ఉండేవి. కొబ్బరి తింటే కూడా చాలా తీయగా ఉండేవి. కొబ్బరి వాటర్ కూడా చాలా తీయగా ఉండేవి. ఇప్పుడు అలా ఉండట్లేదు కాబట్టి దీంట్లో 1 స్పూన్ మనం పంచదార వేసుకుంటాము. అప్పుడు మీకు కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ పాలు కొంచెం ఎల్లోగా రావడానికి, కొబ్బరి అన్నం అనేది రైస్ మనకి ఎల్లోగా రావడం కోసం ఇక్కడ మా మదర్ కొంచెం 1 స్పూన్ పసుపు వేశారు. ఇక్కడ 1 గుప్పెడు జీడిపప్పు తీసుకొని వేసుకున్నాము. ఈ విధంగా అన్నీ వేసుకొని వీటన్నిటిని మన రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు అనేది మనం కలుపుకోవాలి. మాకు ఇక్కడ కొంచెం ఉప్పు అనేది సరిపోలేదు, అందుకని ఇక్కడ మేము ఇంకొంచెం ఉప్పు అనేది కలుపుకుంటున్నాము.
ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఉప్పు కళ్ళు మన చేతికి తగలకూడదు. ఉప్పు కళ్ళు తగలకోకుండా మనం పిండుకున్న కొబ్బరిపాలు రైస్లో మొత్తం ఇలా కలిసిపోయేలాగా మనం మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా దీన్ని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద దీన్ని పెట్టేసుకోవటమేనండి. మనం ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత దానిపైన మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తే ఆ ఎసరు అనేది ఉడుకుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఒకసారి దీన్ని ఒక గంట తీసుకొని దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆ పాలు మనం లోపల వేసిన లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క అనేది పైకి వచ్చి ఉంటాయి కదండి ఎసరు ఉడికేటప్పుడు. అవన్నీ లోపల రైస్లోకి కలిసిపోతాయి. జీడిపప్పు ఇవన్నీ ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. గట్టిగా తిప్పకూడదండి, రైస్ అనేది విరిగిపోతుంది. ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఆ తర్వాత మనం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూసుకుందాము. కొంచెం మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇదిగో అండి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా రైస్ అనేది మనకు ఉడుకుతుంది. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి రైస్ని. కొబ్బరన్నం అనేది చాలా బాగుంటుందండి. కొబ్బరిపాలు మన ఆరోగ్యానికి మంచిది. యాలకులు, లవంగాయలు, జీడిపప్పు ఇవన్నీ మంచిది. ఇదివరటి కాలం కొబ్బరన్నం అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరన్నం రకరకాల పద్ధతుల్లో వచ్చేసేసినాయి. ఇప్పుడు కొబ్బరన్నం అనేది మనం బిర్యానీ వండుకునేటప్పుడు ఎలా మసాలా వేసుకుంటామో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇప్పుడు వాళ్ళైతే అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. ఆ విధంగా కాకుండా మన అమ్మమ్మలు తాతల కాలం నాటి కొబ్బరన్నం ఒకసారి ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగో అండి రైస్ అనేది అలా ఉడుకుతున్నప్పుడు ఈ విధంగా ఒక ఇస్తరాకును పెట్టుకోవాలి. మా దగ్గర ఆకులతో చేసిన ఇస్తరాకు లేదు కాబట్టి ఈ విధంగా డిస్పోజల్ ప్లేట్ అని పెట్టుకున్నాము. మీ దగ్గర కనుక అది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన మనం మూత పెట్టేసుకొని తక్కువ ఫ్లేమ్లో పెట్టేసేసుకుందాం. దీన్ని అడుగు అంటకోకుండా చూసుకోవాలి. స్మెల్ వస్తుంది. మనం కనుక అడుగు అంటిందంటే అప్పుడు మనం దీన్ని ఒకసారి మూత తీసి చూసుకోవాలనేది. ఇదిగో అండి ఈ విధంగా మనము తీసేసుకొని ఆకుని పైన చక్కగా ఉడికిపోయిందండి కొబ్బరన్నం అనేది. మా అమ్మమ్మల నాటి కొబ్బరన్నం చాలా చక్కగా ఉడికిపోయింది. ఉడుకుతుంటేనే స్మెల్ చాలా బాగుంది. ఇదిగోండి రైస్ చాలా పర్ఫెక్ట్గా మనకి అన్నం అనేది ఉడికింది. జీడిపప్పు, లవంగాయలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నవి. దీన్ని మనము ఒక 5 నిమిషాలాగి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మళ్ళీ తిరిగి ఆ విధంగా ఇస్తరాకుని పెట్టుకొని మూత పెట్టేసేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మనము రైస్ అనేది పూర్తిగా ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ మా మదర్ మొత్తం ఉడికిందా లేదా అనేది ఒకసారి చూస్తున్నారు. ఆ ఇస్తరాకుని తీసి పక్కన పెట్టుకొని కొబ్బరి అన్నం అనేది చక్కగా ఉడికింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. దీన్ని ఒకసారి గంటతో మనం తిప్పుకొని చూద్దాము ఏ విధంగా ఉడికిందా లేదా అనేది. ఇదిగోండి చక్కగా ఉడికింది. జీడిపప్పే కానీ లవంగా యాలకులు కూడా చక్కగా మగ్గిపోయినవి. రైస్ అయితే మనకు ఉడికిపోయిందండి. మన తాతలు అమ్మమ్మల నాటి కొబ్బరన్నం రెడీ అయిపోయింది. అబ్బా గుమగుమలాడిపోతుందండి. రైస్ చూస్తుంటేనే ఆకలి అయిపోతుంది మాకైతే. ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి ఈ ఇస్తరాకు నిలబెట్టేసుకొని ఆ తర్వాత మూత కూడా పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇంతేనండి మన అమ్మమ్మల నాటి కొబ్బరన్నం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి. థ్యాంక్ యూ. మా అమ్మ చేసిన కొబ్బరి అన్నం సూపర్.